పరమాత్మలో ఐక్యతే హరివరాసనం గీతం. అయ్యప్ప స్వామిని హరిహర సుతుడని, ధర్మశాస్త్ర అని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు సాన్నిహిత్యంగా ఏర్పడిన నామమే అయ్యప్ప. మహిషి అనే రాక్షసిని సంహరించి శబరిమలలో వెలిశారు అయ్యప్ప స్వామి. కేరళ రాష్ట్రంలోని శబరిమల హిందువుల ప్రధాన యాత్రా స్థలాల్లో ఒకటి. శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. హరివరాసనం అనేది అయ్యప్ప స్వామికి జోలపాట. శబరిమల ఆలయంలో అయ్యప్పకు ప్రతి రాత్రి హరివరాసనం ఆలపించడం సంప్రదాయం. హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం. ఇది అత్యంత పవిత్రమైన భక్తి భావంతో నిండిన స్తోత్రం. అయ్యప్ప స్వామి దైవత్వాన్ని కీర్తించడానికి సంబంధించినదే హరివరాసనం విశ్వమోహనం స్తోత్రం. మానవ ఆత్మ పరమాత్మతో ఐక్యం కావడాన్ని గురించి ఈ హరివరాసనం విశ్వమోహనం స్తోత్రం తెలియజేస్తుంది. ప్రతిరోజు రాత్రి శబరిమల ఆలయం తలుపులు మూసివేసే సమయంలో ఈ గీతాన్ని ఆలపిస్తారు. ఈ క్రమంలో హరివరాసనం విశ్వమోహనం స్తోత్రం గురించి తెలుసుకుందాం. హరివరాసనంలో హరి అంటే విష్ణువు, వర అంటే వరాలు, ఆసనం అంటే ఆశ్రయం అనే పదాల నుంచి ఉద్భవించింది. దీని అర్థమేంటంటే వరాలను ఇచ్చే అయ్యప్పను ఆశ్రయించడం. అలాగే విశ్వమోహనం అంటే విశ్వం మొత్తాన్ని తన మాయాశక్తితో ఆకర్షించే స్వామి అని అర్థం. అయ్యప్ప పూజ చివరిలో హరివరాసనం అని గానం చేయడం ఒక సంప్రదాయం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసే ముందు ఈ స్తోత్రాన్ని ఆలపిస్తారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాల్లోనూ, ఉత్సవాల్లోనూ, పూజల్లోనూ పాటిస్తూ ఉంటారు. ఈ స్తోత్రాన్ని కుంభకుడి కులతూర్ అయ్యర్ రచించారు. 1955లో స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించారు. 1940-50 దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో విఆర్ గోపాలమేనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివసిస్తూ మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవారు. ఆ అరణ్య ప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాడు. అప్పట్లో ఈశ్వరన్ నమ్మూద్రి అనే అర్చకుడు కూడా ఉండేవారు. కాలక్రమంలో గోపాలమేనన్ శివైక్యమయ్యాక ఈశ్వరన్ నమ్మూద్రి ఆ రోజు నుండి ఆలయం మూసివేసే సమయంలో హరివరాసనం స్తోత్రం ఆలపిస్తూ ఉండేవారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం నేటికి కొనసాగుతూ వస్తోంది. హరివరాసనం ఆలపిస్తున్నప్పుడు ఆలయంలోని గర్భగుడిలో ఒక్కో దీపం కొండెక్కిస్తారు. చివరకు ఒక్క రాత్రి దీపం మాత్రం అలాగే ఉంచుతారు. ఈ శ్లోకం అయ్యప్ప స్వామికి జోల వంటిది. శ్లోకం అయిన తర్వాత నమస్కారం చేయవద్దని, స్వామి శరణు అని చెప్పుకోవద్దని చెబుతారు. మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో. హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే.